మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఎందుకంటే నేను 25 సంవత్సరాల నుంచి కాకినాడ కోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నాను. అనేక మర్డర్ కేసులు చూస్తుంటాం, అనేక ఇన్వెస్టిగేషన్ పార్టీలు చూస్తుంటాం, అనేక సంగతుల మీద ప్రయాణం చేస్తాం. మేము ఉద్యమాలు చేస్తున్నాం. దీనికి బాధ్యత ఎవరు వహించాలి? ఇప్పుడు అటు గ్రామ పెద్దలా లేక పోలీసులా? ఖచ్చితంగా ఈ హత్యకు బాధ్యులు పోలీసులే. అవునా కాదు చెప్పండి. ఎందుకు అంటున్నాం ఈ మాట? ఆ వచ్చిన ఇద్దరు పోలీసులు అక్కడ నుంచుని ఆ గ్రామ పెద్దలను పక్క తోసి, లేకపోతే మీరు అబ్బాయి మీరు పక్క వెళ్ళంటారు అని చెప్పి మిమ్మల్ని గద్దించి, లేకపోతే వాళ్ళకి శక్తి లేకపోతే వెంటనే సీఏకి ఎస్ఐకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇంకా అదనంగా ఫోర్స్ తెచ్చుకుంటే అసలు మనోడు బతికేవాడు. ఇప్పుడు ప్రాణం పోయింది ఎవరు ఇవ్వాలి? సో దీంట్లో ఖచ్చితంగా ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి, పోలీసుల యొక్క నిర్లక్ష్య వైఖరిగా మనం ప్రకటించాలి. లేదా మా ఊరిని ఇచ్చేసేయండి, రాకేష్ని వెళ్ళిపోతాం, ప్రాబ్లం సజీవిగా ఎలా వెళ్ళాడు అలాగే ఇచ్చేసి, మరి ఎవరి బాధ్యత తీసుకోవాలి? దీని మీద ఖచ్చితంగా ఆ గ్రామ పెద్దల మీద కూడా కేసు వెళ్ళాలి. ఆ కేసులో పాల్గొన్న ఎంతమంది ఉందో అంతమందిని తీసుకొచ్చి కూర్చోబెట్టాలి. అందరి మీద మర్డర్ కేసు ఫైల్ చేయాలి. ఈ దెబ్బలు తగిలిన పిల్లల్ని ఎందుకు మీరు ఎమర్జెన్సీ చేయించలేదు? ఎందుకు నిర్లక్ష్యం వహించారు? వాళ్ళు కూడా దెబ్బలు ఉన్నాయి. ఒక కంఠం మీద ఒకటి రక్కుడు గాయ ఉంది, ఒక అబ్బాయికి ఈపు మీద తట్టులు ఉన్నాయి, ఒక అబ్బాయి రాపుడు గాయాలు ఉన్నాయి. ఎందుకు మీరు వాళ్ళని కూడా ప్రభుత్వ ఆసుపత్రికి పంపించలేదు? చనిపోయిన మాదిగోళ్ళ పిల్లలు అనుకుంటారా? మాదిగోళ్ళ వెనకాల ఖచ్చితంగా ఎంఆర్పిఎస్ పనిచేస్తుంది. ఆ విషయం మీరు గమనించండి దయచేసి కోరుకుంటున్నాను. మాదిగోళ్ళ వెనకాల మందకృష్ణ మాదిగ ఉంటాడు, మాదిగోళ్ళ వెనకాల ఉదయ్ కుమార్ ఉంటాడు. మాదిగోళ్ళ వెనకాల న్యాయ వ్యవస్థ లేకపోయినా, మాదిగోళ్ళ వెనకాల పోలీసులు లేకపోయినా, మాదిగోళ్ళ వెనకాల పవన్ కళ్యాణ్ లేకపోయినా, చంద్రబాబు లేకపోయినా మందకృష్ణ మాదిగ వస్తాడు, ఆయన వెనకాల ఉదయ్ కుమార్ మాదిగ వస్తాడు అనే విషయాన్ని చూస్తున్నాం. ఒకటి మాత్రం మేము బాధతో ఉన్నాం. మా పిల్లలు చచ్చిపోతే ఇప్పుడు 12 గంటలైతే ఏం చర్యలు తీసుకున్నారు పోలీసు యంత్రాంగం? ఏం చర్యలు తీసుకున్నారు మీరు? ఈ ఇన్సిడెంట్లో పాల్గొన్నవారు ఎంతమందిని కూర్చోబెట్టారు? పోలీసు కంప్లైంట్లో 3 పెడితే 3 మీద ఎఫ్ఐఆర్ వేశారు. ఇంకా అదర్స్ అని చెప్పారు. ఎంతమంది తీసుకొచ్చారు? గ్రామ పెద్దలు చెప్తే వచ్చేసారు. గ్రామ పెద్దలు కూర్చోబెట్టారా? అయితే ఇన్సిడెంట్లో మీరు ఇప్పుడు వచ్చి అక్కడ క్రైమ్ సీన్కి వెళ్ళారా? ఆ క్రైమ్ సీన్లో ఎంతమంది పాల్గొన్నారో ఎంక్వైరీ చేశారా? ఏం చేయకుండా మా మాదిగోళ్ళు ఏదో శవాన్ని తీసుకెళ్దామని వస్తే మమ్మల్ని కాపలా కావడానికి మీరు ఎవ్వరూ కూడా కాపలాకి అవసరం లేదు. మాదిగలను కాపాడుకోవడానికి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఉంది. మాదిగలను రక్షించడానికి మందకృష్ణ మాదిగ ఉన్నాడు అనే విషయాన్ని మేము క్లియర్గా చెప్తా ఉన్నాం.